పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు అటుకులతో ఇలా మనం స్నాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి ఎలా చేయాలో చూడండి. అటుకుల్ని ఇలా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి కొన్ని నీళ్లు ఉంచేసి పక్కన నానబెట్టేసి ఉంచేయండి. తర్వాత మనం చేత్తో ఇలా మెదిపితే మనకి మెత్తగా అయిపోతుందనమాట. ఇందులోకి కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసి ఫైనల్గా ఇందులోకి ఒక గుప్పెడు ఉప్మా రవ్వ వేయండి. తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా, మనకి గారెల కన్సిస్టెన్సీ రావడానికి ఎలా ఉండాలో అలా చూసుకోండి. ఉప్మా రవ్వ వేయకుండా ఉంటే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటాయి. గట్టిగా ఇలా గారెల్లాగా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి అప్పటికప్పుడే చేసి ఇవ్వచ్చు అనమాట. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ ఏదైనా సరే. సండే స్పెషల్గా మీ పిల్లలకి ఒకసారి చేసి రుచి చూపించండి. నెక్స్ట్ టైం నుంచి ఇలానే ట్రై చేస్తారు మీరు కూడా. తెల్ల ఉప్మా రవ్వ ప్లేస్లో మీరు వరిపిండి కూడా వేసుకోవచ్చు. బట్ గారెల పిండి మాత్రం గట్టిగా ఉంటే కనుక నూనె అనేది పీల్చవు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేస్తారా? దిస్ ఈజ్ మాధవి నరసింహ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.